ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదే ఊరి జనంతో వాళ్ళని మెడ పట్టుకొని ఊరి నుంచి గెంటించే పని చెయ్యాలి. ఇరవై 24 గంటల్లో వాళ్ళిద్దరి పరిస్థితి రోడ్డు మీదకి రావాలి. ఊరందరూ రాళ్లు విసురుతూ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేలా చెయ్యాలి. అలాగే అత్త, నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే. నువ్వు చెప్పినట్టే చేస్తానత్త. దాక్షాయిని పగపడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు త్రిపుర, చూస్తావు. సుందరి, ఇక ఈ ఊళ్ళో వాళ్ళందరూ అమ్మవారిని దర్శించుకోవచ్చు, అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. అమ్మవారు కూడా అందరిని దీవించి అందరినీ బాగా చూసుకుంటుంది, మన ఇద్దరిని కూడా బాగా చూసుకుంటుంది. నిజమే బాలగారు, మీరు చాలా గొప్ప పని చేశారు. ఎంతో కష్టపడి ఓపికతో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి గుళ్ళో పెట్టారు. తలుపు తీసుందండి. అమ్మా, ఏంటలా చూస్తున్నావు? నేనిక్కడికొస్తానని అస్సలు అనుకోలేదు కదా. నేను నా కొడుకుని ఇందాకే చూశాను. అత్తయ్య గారు, అది మమ్మీ, సుందరిని ఎందుకు అలా కొట్టావు? నా బిడ్డని నాకు దూరం చేసి నాకు కన్నీళ్లు మిగిల్చి కడుపు కోతను తెప్పించిన తనని కొట్టక ఏం చేయాలి? ఏం చేయాలి నాన్నా? అత్తయ్య గారు, మీ కోపంలో అర్థం ఉంది. అసలు ఏం జరిగిందంటే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా బాలాన్ని నాకు దూరం చెయ్యాలని ఎందుకు అనుకున్నావు? చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? నీ ప్లాన్ ఏంటి? ఎందుకు మా బాలని నాకు దూరం చేశావు? ఎందుకంటే అక్కడ బాలా గారికి సేఫ్టీ లేదు అత్తయ్య గారు. అక్కడ ప్రతిరోజు బాలా గారికి ఏం జరుగుతుందో, ఆయన ఏ రోజు ఏం చేస్తారో అని భయంతో దినదిన గండంగా బతికే కట్టే దూరంగా ఆయన్ని తీసుకొచ్చి మామూలు మనిషిని చేద్దామని నా ప్రయత్నం అత్తయ్య గారు.
సుందరి నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా? ముందు వాడికి అన్నం పెట్టు. సుందరి ఆకలి. కొడుకు అక్కడ రాజాలాగా బతికేవాడు. వాడి కాళ్ళు కందకుండా నొప్పి కలగకుండా చూసుకునేవాళ్ళం. ప్రతిరోజు పంచభక్ష పరమాండాలు పెట్టేవాళ్ళం. అలాంటిది నువ్వు వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి పచ్చడి మెతుకులు పెడుతున్నావు. నువ్వు లేనిపోని భయాలు పెట్టుకొని వాడికి గతి పట్టిస్తున్నావు. మమ్మీ, సుందరిని ఏం అనొద్దు. సుందరి చాలా మంచిది. ఇది చాలా బాగుంది. మేము చాలా రోజుల నుంచి ఈ పచ్చడి తింటున్నాం. చాలా టేస్టీగా ఉంది. నువ్వు ఇక్కడ తింటావా? త్రిపుర, బాలానిలా నేను చూడలేకపోతున్నాను. వాడికి పచ్చడి మెతుకులు తినాల్సిన అవసరం లేదు. తనని తీసుకెళ్లిపోతాను. అత్తయ్య, వద్దత్తయ్య, దయచేసి నా మాట వినండి. అక్కడ బాలా గారికి ఫణి వల్ల గండ ఉంది అత్తయ్య గారు.